లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణం ముస్తఫానగర్ 18వ డివిజన్ లో ముక్తిదాయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు కుంకుమ పూజ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి 6 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. 6 సంవత్సరాలుగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు, ఈ సంవత్సరం స్పెషల్ ఏంటనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ముఖ్యంగా మట్టి గణపతిని పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? పర్యావరణ రహితం అండి. పర్యావరణ రహితం. ఇక్కడ ముక్తిదాయ ఉత్సవ కమిటీ ఇది 6వ వార్షికోత్సవం. రాజకీయాలు అనేది అతీతంగా ఈ ముక్తిదాయ ఉత్సవ కమిటీ 6వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు కూడా రాజకీయ అతీతంగా జరుగుతుంది ప్రతిదీ కూడా. అంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువగా వేడుకలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రోజుకు ఒక కార్యక్రమం చొప్పున ఇటు చేశారని చెప్తా ఉన్నారు. ఏం చేశారు? మంగళవారం రోజు ఆకుల పూజ, బుధవారం రోజు నుంచి స్టార్ట్ అయింది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ రోజు ప్రతిరోజు ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమం జరిగింది. అంటే మీరు ప్రత్యేకంగా మట్టి గణపతిని పెట్టి ఇక్కడ 6 సంవత్సరాలుగా పూజిస్తా ఉన్నారు. అసలు మట్టి గణపతిని పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మాకు పర్యావరణంగా ఆరోగ్యంగా ఉండాలి, పేద ప్రజలు కానీ ఏదైనా అందరికీ అందుబాటులో ఉండాలి, ఇబ్బంది పడకుండా ఉండాలని మట్టి గణపతిని పెట్టుకున్నాం. మేము గత 6 సంవత్సరాల నుంచి మట్టి గణపతితో పాటు మాకు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. నైవేద్యాలు కూడా భక్తులు తెచ్చేతో పాటు మావి కూడా ప్రతిరోజు ఉదయం 2, సాయంత్రం 2 నైవేద్యాలు ఉంటాయి. ప్రతిరోజు మాకు ఏదో ఒక కార్యక్రమం, పూజలు ప్రతిరోజు ఉంటాయి. మాకు అన్ని రోజులు రోజొక పూజ ఉంటుంది. ఈ రోజు కుంకుమ పూజ జరిగింది, రేపు పిల్లలకి సరస్వతి పూజ ఉంటుంది, తర్వాత పల్లకి సేవ ఉంటుంది, నెక్స్ట్ రోజు వచ్చేసి మాకు హోమం ఉంటుంది. అలా ప్రతిరోజు మాకు ప్రోగ్రాం ఉంటుంది. మాకు ఇక్కడ దాతలు కూడా మా చుట్టుపక్కల వారు మేము ఎక్కువ అందరినీ కూడా ఇబ్బంది పెట్టాం. ఎవరు చేతనైనంత వాళ్ళు 100% వచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు. మాకు ఇబ్బంది ఉండదు. మాకు ఇక్కడ 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు మాకు బాగా అందుబాటులో తోడ్పాటుకున్నారు. అట్లా మాకు టీం కూడా మంచి టీం ఉంది. ఇక్కడ 10 మంది మంచి యూత్ ఇక్కడ ఉన్నాం. ఏ విషయానికైనా అందరికీ ఈ ఒక గణపతి అనే కాదు, మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇక్కడ ఒక కుటుంబానికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మేము అందరికీ సపోర్ట్ గా ఉండి మంచి చెడు అన్ని తోడుగా ఉంటాం. మేము అందరికీ 18వ డివిజన్ లో కూడా నెక్స్ట్ మాకు రాబోయే రోజుల్లో కూడా 18వ డివిజన్ అంతా కూడా మాకు ఆదర్శంగా తీసుకొని అన్ని మట్టి గణపతి పెట్టాలని మాలో కూడా సభ్యులందరం అనుకొని మిగతా డివిజన్ లో కూడా అందరం మట్టి గణపతి పెట్టాలని వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం. నెక్స్ట్ సంవత్సరానికల్లా అందరం 2026 అందరూ మట్టి గణపతి వినాయకులు పెట్టాలని మేము అది కూడా ముందు నెక్స్ట్ అది కూడా అనుకుంటున్నాం. మా డివిజన్ వరకు ఖమ్మంలోనే ప్రత్యేకంగా ఉండాలని ఒక పట్టుదలతో ఉన్నాం మేము. మాకు ఇక్కడ ప్లాస్టిక్ రహితంగా ఒకటి కానీ ఏదైనా ఫ్లెక్సీలు కానివ్వండి, ఏదైనా మేము ప్లాస్టిక్ వాడడం అవన్నీ కూడా కాగితంతోనే ఉంటే మాకు ప్రతిరోజు కూడా అన్ని విధాలుగా మాకు ఇక్కడ తోడ్పాటుగా ప్రజలు కూడా ఉన్నారు. మాకు ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగా జరుపుకుంటాం మేము ఉత్సవాలు. పెద్ద ఎత్తున వేడుక చేశారు. అంటే గతంలో 5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా నడుపుకున్నాం. ఈ సంవత్సరం వర్షం వస్తుందని భక్తులకు తెలిసినా కూడా వర్షం ఆటంకం లేకుండా భగవంతుడు కూడా ఆపిండు. అయినా మాకు భారీ ఎత్తున పూజకి మహిళా భక్తురాళ్ళు వచ్చారు. మా పూజ చాలా బాగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ డివిజన్ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఎలా ఇంత కార్యక్రమాన్ని ఎలా చేయగలిగారు? యాక్చువల్ గా ఇక్కడ రాజకీయాలు కానీ ఎలాంటి ప్రభావం లేదండి. స్వచ్ఛందంగా భక్తులు వచ్చేసి కార్యక్రమాన్ని ఎక్కడి నుంచైనా వేరే ఈ డివిజనే కాదు, మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అంటే వేరే డివిజన్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. అదే విధంగా అలా కుంకుమ పూజ జరిగింది. అందులో భాగంగా భక్తులు దగ్గర సుమారుగా 350 నుంచి 400 మంది పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అలాగే ప్రసాదాలు కూడా మా కమిటీలో ఏంటంటే ప్రత్యేకత ఉంది. పొద్దున కానీ సాయంత్రం కానీ నైవేద్యాలు, ప్రసాదాలు బాగా కమిటీ వారు బాగా చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు మట్టి గణపతి 6 సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము. ఒక్కసారి కూడా మేము ప్లాస్టిక్ కానీ పిఓపి కానీ యూజ్ చేయడం జరగలేదు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లెక్సీలు కూడా మా క్లాత్ ఫ్లెక్సీలే. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్ గా మనం వాటర్ లో వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఆ ఒక లోపల ఉండే జీవులు కానీ చేపలు కానీ ఏ ఉన్నా కానీ మనం ప్రొటెక్షన్ చేసినట్టు అవుతుంది. సో మేమందరం కమిటీ వారు కోరుకునేది ఏంటంటే మాలాగా మట్టి గణపతి పెట్టే వాళ్ళు లేకుండా పిఓపి పెట్టే వాళ్ళకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే వాళ్ళు కూడా మాలాగా మట్టి గణపతిని పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ సభ్యుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముందుగా ఇప్పుడు జనాలు
ప్రతిరోజు మా దగ్గరికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా దగ్గర నిత్య ప్రసాద అన్నదానం అంటే మేము ప్రసాదాన్ని అన్నదానం లాగా చేస్తూ భక్తులందరూ కూడా ప్రతి ఒక్క రోజు సపోజ్ సోమవారం రోజు వస్తే ఆ శివయ్యకి అభిషేకం చేస్తాం, మంగళవారం రోజు వస్తే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తాం, బుధవారం రోజు వస్తే వినాయకుడికి సరస్వతీదేవి పూజలాగా చేస్తాం, గురువారం రోజు వస్తే ఆ సాయిబాబాకి పూజ చేస్తాం, శుక్రవారం వస్తే మేము మంచిగా కుంకుమ పూజ చేస్తాం, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మేము పూజ చేస్తామండి. ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమాలు, ఆ రోజు అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు పెట్టుకుంటామండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే మినిమం ప్రతిరోజు కూడా 200 మంది తగ్గకోకుండా పూజలో పాల్గొని పూజా కార్యక్రమం అయిపోయిన దాకా వెయిట్ చేసి మేము పెట్టే ప్రసాదాలు తీర్థం తీసుకొని స్వామి వారి దగ్గర వాళ్ళు కృప పొందుతూ ఇక్కడ నుండి వెళ్తారండి. మాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మేము వెళ్ళగానే విరాళాల రూపంలో వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా ఫ్రెండ్స్ అండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంటే మాకు ఆ వినాయకుడు, ఆ భగవంతుడు ఇచ్చిన అన్నదమ్ములు వీళ్ళందరూ. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా కానీ ఒక తల్లి కడుపులో పుట్టిన విధంగా మేమందరం కూడా ఏ కష్టం వచ్చినా కానీ అందరం పాల్పంచుకుంటూ ఒకరికొకరికి చేయూతుగా ఉంటూ మేము ఈ వినాయకుడిని చాలా గొప్పగా చేస్తామండి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పూజలో ఇప్పుడు పాల్గొన్నారు? మాది ఇక్కడే అండి, ముస్తఫా నగర్. పూజలు మంచిగా జరుగుతాయండి. అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా జరిగింది. కుంకుమ పూజ ఇప్పుడు 350 మంది దాకా వచ్చారు. అన్ని మంచిగా జరుగుతున్నాయండి. ఇక్కడ మట్టి గణపతిని ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు? మీరు కుంకుమ పూజలో కూడా ఎన్నిసార్లు పాల్గొన్నారు? 2018 నుంచి ఇక్కడ గణపతిని పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు పెట్టిన మట్టి గణపతి మాత్రమే వాడుతారు ఇక్కడ. నేను ప్రతి సంవత్సరం కుంకుమ పూజలో పాల్గొంటాను. చాలా బాగా చేస్తారు ఇక్కడ. భక్తులు చాలా మంది వస్తారు. అదే కుంకుమ పూజ గురించి మీకు ఏం తెలుసు అది చెప్పండి. కుంకుమ పూజ అంటే లక్ష్మీదేవిని ప్రార్థించడం. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే అంతా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. మా దగ్గర చాలా బాగా జరుగుతుంది. అందులో మట్టి గణపతిని బాగా పెడతాం మేము ఇక్కడ. ప్రతిరోజు నిత్యం పండుగలాగా జరుగుతుంది ఇక్కడ. అసలు ఇక్కడ జరిగినట్లయితే నేను ఎక్కడ చూడలేదండి. రోజు మేము పండుగ చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రతిరోజు పొద్దున సాయంకాలం వచ్చి ఇక్కడ చాలా హ్యాపీగా గడుపుతున్నాం. ఇక్కడ అండి అన్నదానం కూడా బాగా జరిగింది. ఈసారి నిన్న శివుని అభిషేకం జరిగింది. ఈ రోజు ఆంజనేయ స్వామి చాలీసా, హనుమాన్ చాలీసా కూడా జరిగింది. కుంకుమ పూజకు కూడా 350 మంది దాకా హాజరయ్యారు. అన్నదానం కూడా చాలా బాగా జరిగిందండి. ఎక్కువ మంది జనాలు రావడం జరిగింది. రేపు సరస్వతి పూజ కూడా ఉందండి. ఎల్లుండి గణపతి హోమము, పల్లకి సేవ కూడా ఉన్నాయండి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. అంటే ముఖ్యంగా ఈ కుంకుమ పూజ అంటే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అసలు కుంకుమ పూజ ఎందుకు చేస్తారు? దాని గురించి మీకు ఏంటి? కుంకుమ పూజ పసుపు కుంకాలు ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి భర్త కోసం కుంకుమ పూజలు చేస్తూ ఉంటారండి లక్ష్మీదేవికి. అంతే గణపతి పూజ కూడా చేస్తాం కుంకుమ పూజతో పాటుగా. మహిళలందరూ సామూహికంగా కూర్చొని మంచిగా కలిసిమెలిసి అందరూ చేసుకుంటారండి. రోజులు పూజలు జరుగుతాయండి. రేపు సరస్వతి పూజ, ఎల్లుండి గణపతి హోమం, తర్వాత పల్లకి సేవ. ప్రతిరోజు ప్రతి స్పెషల్ ఉంటదండి. ప్రతిరోజు ప్రసాదాలు కూడా మంచిగా అందరికి కడుపు నిండా తినే విధంగా పెడతారు. మంచి స్పెషల్. ముక్తి దయా ఉత్సవ కమిటీ ఒక 6 సంవత్సరాల నుంచి మేము మట్టి గణపతిని పెడుతున్నామండి. చాలా సంతోషంగా ఉంటది. ఈ 18వ డివిజన్ లో ఏ డివిజన్ లో పెట్టని విధంగా ఘనంగా ఇక్కడ చేస్తారండి. ఇవాళ కుంకుమ పూజ చేశారు. చాలా సంతోషంగా ఉంది. రేపు కూడా సరస్వతి పూజ ఉంది. అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ పూజలు చాలా బాగా జరిగాయండి. మాకు చాలా బాగా అనిపించింది. మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. గణేష్ కమిటీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ముక్తిదాయ ఉత్సవ కమిటీకి నా నమస్కారాలండి. ఇక్కడ కుంకుమ పూజ అనేది భారీ ఎత్తున చాలా గొప్పగా జరిగిందని మేము చెప్పుకుంటాం. ఇది మా 6వ వార్షికోత్సవం అండి. మేము గత 5 వార్షికోత్సవాలను కూడా భారీ ఎత్తున జరుపుకున్నాం. ఈ ముస్తాఫా నగర్ నివాసులంతా కూడా మా ఉత్సవ కమిటీలే అండి. ఇక్కడ మేము చెప్పుకోగలిగేది ఏంటి అంటే చెయ్యి కలిస్తేనే ఒక ఉత్సవ కమిటీ అండి. ఇక్కడ ఎన్నో చేతులు కలిస్తేనే మా ఉత్సవ కమిటీ ఈ 6వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుపుకోగలిగింది. ఈ కుంకుమ పూజలో ప్రతి ఒక్కరు, పెద్దలనే కాదండి, పెద్దలకి సహాయంగా మేము పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇది చాలా ఘనవంతంగా జరిపించామండి. పేరు సంధ్య అండి.
మా సార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తారు. నేను ఆల్మోస్ట్ మహబూబ్ నగర్, మహబాద్, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ అన్ని తిరిగి వచ్చాను. కానీ ఇక్కడ జరిగినట్టుగా గణేష్ ఫెస్టివల్ ఎక్కడ కూడా జరగలేదు. అసలు వినాయకుడికి ప్రసాదాలు బొజ్జ నిండా తినడమే ఇష్టము. అలానే వచ్చిన భక్తులకు కూడా అలానే ఫెసిలిటీస్ కల్పిస్తారు ఇక్కడ. నాకు మొన్న రీసెంట్ గా మా సార్ కి అరుణాచలం వెళ్ళొస్తే హెల్త్ బాగాలేదు. ఏజీ హాస్పిటల్ సడన్ గా వెళ్ళాము. నాకైతే ఇంకా అక్కడికి వెళ్ళగానే సడన్ గా హెల్త్ బాగాలేకపోతే నాకు దేవుడు అంటూ ఈ వినాయకుడే గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇల్లు పక్క బజార్నే కాబట్టి మనసులో దేవుడు అంటే ఈ వినాయకుడే గుర్తొచ్చాడు. లాస్ట్ ఇయర్ చందాకు వచ్చారు, కృష్ణ గారు వాళ్ళందరూ చందాకు వచ్చారు. ఆల్రెడీ మేము మహబాద్ లో చందా ఇచ్చేసాము. ఈ మాటే అన్నాను, చందా ఇచ్చేసామండి, ఇవ్వను అని చెప్పాను. తను అన్నారు కదా, మీరు ఇప్పుడు కొంతైనా మీకు చేతనైనంతైనా ఇచ్చి పంపించండి, ఉత్తిగా కాకుండా అన్నాడు. ఒక 500 రాశాను. ఈ ఇయర్ 5000 ఇచ్చేలాగా నా మనసుకు అంత మంచిగా అనిపించింది అనమాట. తను అన్నారు, మీరు చందా ఇచ్చి చూస్తే మీకే మంచి జరుగుతుందండి, ఇక్కడ ఫెస్టివల్ చూడడం మీరు ఇదే ఫస్ట్ టైం గా అని చెప్పారు. అలానే నాకు చాలా మంచి జరిగింది. అసలు 21 days ఐసీలో ఉండి మా సార్ సేవ్ అయ్యాడంటే నేను ఈ వినాయకుడే మనసులో కొలుచుకున్నా. 21 రోజులు కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళా. ఒక్క జత బట్టల మీద వెళ్ళేసి వచ్చి అంత ఇబ్బందులు పడ్డా. కానీ నాకు ఈ వినాయకుడు చాలా మంచి జరిగించింది అనిపించాడు. అందుకని ఈ ఇయర్ వచ్చి నా అంతటి నేనే వచ్చి మార్నింగ్ ఈవినింగ్ రావటము, ఉండటము, భక్తిగా దేవుణ్ణి కొలవటము, పూజ అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి దేవుని కోసం పూలు సేకరించడము, ప్రసాదం తయారు చేయడం కానీ అలా భక్తికి మనకు ఓపిక లేకపోయినా గానీ అలా కల్పిస్తున్నాడు అనమాట దేవుడు. ఖమ్మం పట్టణంలో ముస్తాఫ్ నగర్ లో 6 సంవత్సరములుగా ఈ యొక్క ముక్తిదయ ఉత్సవ కమిటీ వారి తరపున అంగరంగ వైభవంగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులు ఎల్లవేళలా చక్కగా అందరి భక్తుల సమక్షంలో చక్కగా నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మహిళా భక్తులు దగ్గరగా ఒక 350 మంది దాకా పాల్గొని ఈ యొక్క అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతిరోజు నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల పూజా కార్యక్రమములు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్నదానం కూడా విశేషముగా ఖమ్మం పట్టణంలో ఎవ్వరూ చేయలేనంత విశేషముగా ఇక్కడ పూజా కార్యక్రమములు జరపబడుతూ ఉన్నాయి. కావున వారికి అలాగే ముక్తిదయ కమిటీలో పాల్గొన్న వారందరికీ, ఆ దాతలకి అందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం వాళ్ళకి ఎల్లవేళలా కలగాలని అందరి తరపున కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి జై.